హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఇలా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్తో స్టార్ట్ అవుతుంది. టిఫిన్ టోటల్గా అవాయిడ్ చేయలేదు. సమ్ టైమ్స్ క్రేవింగ్స్ వస్తే మాత్రం మంచిగా డైలీ టిఫిన్స్ తినడం అనేది స్టాప్ చేస్తే మంచిది. ఎందుకంటే ఆయిల్స్ గట్టా రీయూస్ చేసినవి చేస్తున్నారు కాబట్టి ఇంకా తినకూడదు బయట ఫుడ్. అండ్ ఇంకా మార్నింగ్ అయిపోయాక ఒక 10కి ఒక 1 hour తర్వాత సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం అలాంటివి ఉంటాయి కదా, అవి నేను కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మన తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన పప్పు చారు, అప్పడం అండ్ ఆవకాయ. ఇది మన తెలుగు వారికి చికెన్, మటన్ అలాంటివి కానీ ఫస్ట్ మనకి ముద్దపప్పు అలాంటివి బాగా నచ్చుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ ఇలా అప్పడాలతో మంచిగా పప్పుతో ఇంకా మంచిగా పికిల్తో ఇలా కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి లంచ్ మరి ఇంకా ఇప్పుడే ఇంకా జగదాంబలో ఉన్న ఈజీ బైక్ వచ్చేసి ఫుట్వేర్ సమ్ కైండ్ ఆఫ్ షాపింగ్. ఈజీ బైలో నాకు నచ్చేవి ఏంటంటే టీషర్ట్స్, షార్ట్స్ అండ్ జీన్స్, ఫ్రాక్స్. ఫుట్వేర్ సెక్షన్కి వస్తే అసలు మన సైజులే ఉండవు అబ్బాయి. ఇక్కడ ఎప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటాయి, లేకపోతే పెద్దోళ్ళు ఉంటాయి. అసలు మనకు సరిపడే సైజులు దొరకవు. నాకు ఈ షూ బాగా నచ్చింది, మా అమ్మ కూడా బాగా నచ్చిందంట, ఇంకా తీసుకుందాం అన్నదని ఈ షూ. నాకు అసలు టీషర్ట్స్ అంటే ఎంత ఇష్టమో. అసలు నాకు ఈ టీషర్ట్ చూడగానే ఇంకా అసలు టీషర్ట్ తీసుకోవాలి అనిపించింది అసలు. బికాజ్ నాకు ఈ టీషర్ట్కి పక్కన జిప్ లాగా వచ్చింది కదా, చాలా బాగా నచ్చింది అసలు. వెంకీ సినిమాలో నాకు ఆకోకే కావాలంటాడు కదా, సేమ్ నా పరిస్థితి. బికాజ్ అది మంచిగా ఒక యూనిక్ స్టైల్ ఉంది, పక్కన జిప్ వచ్చి ఇంకా చాలా బాగుంది. ఇంకా షాపింగ్ అయిపోయింది, ఇంకా దెన్ బ్యాక్ టు ద హోమ్. మస్క్మెలన్ జ్యూస్ అంటే ఎంతమందికి ఇష్టం అసలు. నాకు చాలా ఇష్టం. మస్క్మెలన్ జ్యూస్ బాడీలో ఉన్న హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. దట్స్ ఇట్.